జీవన తరంగాలు పార్ట్ 15. రెండు ఇన్స్టిట్యూట్స్లోనూ అకౌంట్ సబ్జెక్ట్ చెప్పేవాడిని. అకౌంట్ సబ్జెక్ట్ కూడా పుస్తకం లేకుండా చెప్పడం కాలేజీలో ఉండగానే అలవాటైంది. ఒక పుస్తకం బేస్ చేసుకుంటే సమస్య ఏమిటంటే, మామూలుగా పుస్తకాల్లో ఒక పాయింట్ చెప్పడానికి ఒక ప్రాబ్లం ఇస్తాడు. ప్రాబ్లమ్స్ ఎదురుకుండా లేకుండా స్టూడెంట్స్ ఫాలో అవడం కష్టం. అయితే చాలా కాలం చెప్పడం వల్ల స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ తెచ్చుకోనక్కర్లేకుండా క్లాసులోనే 4-5 పాయింట్స్ కలిసేలాగా ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసి సాల్వ్ చేయిస్తే అందరికీ సౌకర్యంగా ఉండేది. స్టూడెంట్స్లో ఆసక్తి పెంచడానికి పుస్తకాల్లో దొరకని విషయాలు చెప్తే మంచిది అనిపించేది. అకౌంట్స్లో ముఖ్యంగా వ్యాపారంలో చేసే ఖర్చుల ఆధారంగా లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు బట్టి అంటే బ్యాలెన్స్ షీట్ ఎలా తయారవుతాయో అవగాహన ఉండాలి. అందరికీ ఆస్తులు అంటే తెలుసు, కానీ స్టూడెంట్స్ నిర్వచనం నుంచి తెలుసుకోవాలి. కాబట్టి ఒక ఉదాహరణ చెప్పేవాడిని. సాయంత్రం 6 గంటలకి 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొంటే 6 గంటలకి అది ఒక విధంగా ఆస్తి. అంటే ఆ ఖర్చు యొక్క బెనిఫిట్ మనం ఇంకా అనుభవించలేదు కాబట్టి. ఇంటర్వెల్లో మనం 100 రూపాయల పరిస్థితి ఆలోచించామనుకుందాం. అప్పుడు 50 ఖర్చు, 50 ఆస్తి. సినిమా పూర్తయిన తర్వాత అంతా ఖర్చే, ఆస్తి లేదు. అలాగే వ్యాపారస్తుడు ఏడాది పొడుగునా చేసిన ఖర్చులకి బెనిఫిట్ ఆ సంవత్సరంలో వచ్చినవి లాభనష్టాల ఖాతాకి, ఇంకా బెనిఫిట్ పొందనివి బ్యాలెన్స్ షీట్ ద్వారా ముందు సంవత్సరాలకి తీసుకుపెడతాడనమాట. ఇలా చెబుతూ ఆస్తి అంటే మీరు ఏం చేస్తారు అని అడిగేవాడిని. ఒకడు మనం ఇక ముందు అనుభవించేవి అంటే, ఇంకొకడు నాకు ఏది సొంతమో అది నా ఆస్తి అనేవాడు. ఇలా చెప్పినప్పుడు చిన్న జోక్ వేసేవాడిని. నా భార్య నాకు సొంతమే, కానీ అసెట్ కాదు, లైబిలిటీ కదా అనేవాడిని సరదాకి. ఇలాంటివి స్టూడెంట్స్ మర్చిపోతారు అనుకుంటాం. మా దగ్గర బంధువు కొడుకు పెళ్ళయింది. వాడు సెకండరీ కోర్స్ చదివాడు. వాడి క్లాస్మేట్స్ వచ్చారు పెళ్ళికి. వాళ్ళు నన్ను చూసి ఎలా ఉన్నారు సార్ అని పలకరించారు. అప్పుడే మా ఆవిడ వడ్డాణం, కాసుల పేరు, నెక్లెస్, వంకి అన్నీ పెట్టుకుని అటు వచ్చింది. ఆవిడని పరిచయం చేశాను. అప్పుడు అందులో ఒకడు, మీరు భార్య లైబిలిటీ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది సార్ అన్నాడు నవ్వుతూ. కానీ వాళ్ళతో వచ్చిన ఇంకో లేడీ స్టూడెంట్ ఒప్పుకోలేదు. అవన్నీ ఆస్తులు కదా, అప్పులని ఎలా అంటావు అంది. ఆవిడికి ఆస్తులే, మేస్టర్కి అప్పులే కదా అన్నాడు నవ్వుతూ. అందరూ నవ్వారు. బేరింగ్స్లో ఆఫీస్ పని శ్రమగా ఉండేది, కానీ లెక్చర్స్ ఎన్ని ఇచ్చినా శ్రమ తెలిసేది కాదు. ఆఫీస్ పని కూడా ప్రొడక్టివ్ పని కాకుండా వ్యక్తుల మధ్య ఇగో క్లాషెస్ వల్ల పెరిగిన పనే అది. ఒక మాట తయారు చేసిన అజెండా షీట్స్ని ఎన్ని మాటలో చిన్న చిన్న మార్పులకి పూర్తిగా మార్చవలసి వచ్చి ఎంతో స్టేషనరీ వృధా అవడమే కాకుండా సపోర్ట్ స్టాఫ్ సరిగా లేక నాకు చాలా శ్రమ అయ్యేది. ఒక ఏడాది పూర్తి అవగానే ఇంకా లాభం లేదు, మారిపోవాలి అని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో హెచ్ఎంటీలో రాము గారు రిటైర్ అయ్యి కొత్త సెక్రటరీని అపాయింట్ చేశారు. అభిజిత్ ముఖోపాధ్యాయ అని అతను వేసుకున్నారు. అతను చేరిన తర్వాత ఒక మాట ఎజెండా కోసం బెంగళూరులో 4 రోజులు ఉండవలసి వచ్చింది. అక్కడ ఉండగా కొన్ని ఎజెండా ఐటమ్స్ తయారు చేయవలసి వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిన సమాచారం బట్టి అప్పటికప్పుడు అతని స్టెనోకి డిక్టేషన్ ఇచ్చి చైర్మన్కి పంపితే, ఆయన ఏమీ కరెక్షన్స్ చేయకుండా సంతకం చేసి పంపితే అభిజిత్ ఆశ్చర్యపోయాడు. అతను పంపితే చైర్మన్ చాలా మార్పులు చేసేవాడట. రాము గారు ఉన్నప్పుడు ఉన్న సుబ్రహ్మణ్యం ఏసీఎస్ ఫైనల్ పరీక్షలు పాస్ అయ్యి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. అభిజిత్ నన్ను అసిస్టెంట్ సెక్రటరీ డిజిగ్నేషన్ ఇచ్చి ఎక్కువ జీతం ఇప్పిస్తాను, హెడ్ ఆఫీస్కి వచ్చాయి అన్నాడు. అంత అవసరం లేదనిపించింది. హైదరాబాద్లో సిస్టర్ మ్యారేజ్ వంటి బాధ్యతలు ఉన్నాయని చెప్పాను. ఆ 4 రోజులు అక్కడ ఉన్నప్పుడు హెచ్ఎంటీ బిల్డింగ్ పక్కన ఉన్న హోటల్లో లంచ్కి వెళ్ళాము. ఒకరోజు ఆ హోటల్ ముందు ఒక బస్సులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలామందిని చూశాను. నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసినప్పుడు విధేయులైన వాళ్ళని దాచడానికి అక్కడికి తెచ్చారు. ఏ టైంలో జరిగిందో చెప్పడానికి ఇది చెప్పాను. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు అకౌంట్ సెక్షన్లో ఎవరితోనో నుంచుని కాసేపు మాట్లాడాను. ఆ తర్వాత రాములు గారిని సేల్స్ అకౌంట్స్ చూసి ఆయన నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన చెప్పినది కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇందాక మీరు నా టేబుల్ ముందు నుంచుని మాధవరెడ్డితో మాట్లాడుతున్నప్పుడు నేను మీ అరచేయి సైడ్ నుంచి చూశాను.
మీకు విదేశీ అవకాశం కనపడుతోంది అన్నాడు. పొద్దున్నప్పుడు చూస్తే సరిగ్గా తెలుస్తుంది. రేపు పొద్దుట ఇంటికి రండి, ఇద్దరం కలిసి ఆఫీస్కి వద్దాం. గతంలో ఎప్పుడో స్పాట్ వాల్యుయేషన్లో ఒంగోలు లెక్చరర్ నువ్వు ఉద్యోగం మారుతావని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అప్పుడు పట్టించుకోకపోయినా తర్వాత నిజం అవడం ఆశ్చర్యమే. అప్పటికి నాకేమీ విదేశాల ప్లాన్ ఏమీ లేదు. మన చదువు ఇండియా కంపెనీలకే కదా, అయినా ఏమి చేతాడో చూద్దాం అని మర్నాడు పొద్దున్న వెళ్ళాను. చెయ్యి చూసి 2 విషయాలు చెప్పాడు. అప్పటి నుంచి 6 సంవత్సరాల లోపు ఇల్లు కడతాను అన్నాడు. ఆ తర్వాత విదేశీ ఉద్యోగం అన్నాడు. విదేశీ యానం గురించి ఒక వివరం చెప్పాడు. అవకాశం వచ్చి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత చిన్న అడ్డంకి వస్తుంది, కానీ ఆ అడ్డంకి తీరి వెళ్ళిపోతారు అన్నాడు. ఇంతకన్నా ముఖ్యమైనవి చెప్పలేదు. అప్పటికి నాకేమీ విదేశాల్లో ఉద్యోగాలు ప్లాన్ లేదు, కానీ అతను చెప్పే ఇల్లు కట్టవచ్చేమో అనిపించింది. కానీ అది కూడా ఎలా సాధ్యం అనుకున్నాను. కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో ఉండగానే ఒకరోజు సడన్గా మా తోడేళ్ళు కుటుంబరావు గారు వచ్చి, నేను హబ్సిగూడలో స్థలం తీసుకుంటున్నాను, మీరు కూడా తీసుకోండి అని వచ్చి చెప్పాడు. అప్పుడు చేతిలో పెద్ద డబ్బు లేదు, ఏదో తడిమి అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఆలోచిస్తే వేరే మార్గం లేక మా ఆవిడ నగలు అమ్మి పే చేద్దామని నగలు అమ్మడానికి అమలాపురం వెళ్ళాను. యూనివర్సిటీ టైం నుంచి ఆ తర్వాత కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నప్పుడు కొల్లూరు సుబ్బారావు చాలా దగ్గర మిత్రుడు. అమ్మడానికి అతని సహాయం అడిగాను. అతను కూర్చోబెట్టి మొత్తం నా విషయాలు అడిగి నగలు అమ్మకుండా బ్యాంకులో పెట్టి వేరే లోన్లు తీసుకుని అవి మార్గదర్శి చిట్స్ ద్వారా ఎలా తీర్చవచ్చో అంతా ఒక ప్లాన్ వేసి చెప్పాడు. మొత్తానికి నగలు అమ్మకుండా ఆ పని పూర్తి చేసినందుకు సుబ్బారావు అంటే మా ఆవిడికి చాలా గౌరవం. ఆ తర్వాత బేరింగ్స్ నుంచి మారడం ఎలా అన్న ఆలోచన ప్రారంభమైంది. ఒకరోజు అనుకోకుండా ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక లెటర్ వచ్చింది. వాళ్ళ కార్పొరేషన్లో కంపెనీ సెక్రటరీ పోస్ట్కి ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకి రమ్మని. నేను ఆశ్చర్యపోయాను. దరఖాస్తు చేయకుండానే ఎలా పిలిచారా అని అనుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను.